అంటాడు, ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఏస్కేల్ అంటాడు, అది నీకే తెలుసు అయ్యా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బతుకుతాయి అంటే బతుకుతాయి, నువ్వు బతకమంటే బతకవు. నేను బతుకుతాయి అంట, మరి నువ్వేమంటావు? నీవేమంటావో నేను కూడా అదే అంట. ఎండిన ఎముకలారా మహాసైన్యంగా మారండి. ఒక మాట అన్నాడు, ఎండిన ఎముకలు సజీవంగా లేచిన లోబడి నాట్యమాడుతూ మహాసైన్యంలాగా మారిపోయాయట. నీ నోటితో కూడా ప్రవచనమెత్తి మాట్లాడు. నీ కళ్ళ ఎదుట కూతురు దారి తప్పినట్లుగా కనపడవచ్చు, కొడుకు దారి తప్పినట్టుగా కనపడవచ్చు. దండించేటప్పుడు దండించు గాని హృదయంలో మాత్రం ఏ నాటికైనా నా బిడ్డ నాకంటే భక్తిపరుడవుతాడు, నాకంటే విశ్వాస వీరుడవుతాడు. బ్రతికున్న దినాల్లోనే నా కళ్ళతో చూస్తాను, ఆ వార్త నా పిల్లలను గురించి ప్రజలు మాట్లాడుకోవటం నా చెవులతో వింటాను. హృదయమారా సంతోషిస్తూ నోరారా నా ప్రభుని స్తుతిస్తాను. ఆ దినాలు దేవుడు మాకు అనుగ్రహిస్తాడు.